హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. థర్డ్ క్లాస్లో మనం బ్లాంక్స్ రాసుకున్నాం కదా టెక్స్ట్ బుక్లో. దాని కిందే ఈ క్వశ్చన్ చూడండి. జతపరచండి అంటే మ్యాచింగ్ చేయడం నాన్న. ఇటువైపునున్న పదాలకి సంబంధించిన పదాలతో మ్యాచింగ్ చేయాలి. మీకు అర్థం కావడం కోసం నేను యారో మార్క్స్ వేసాను. యాక్చువల్లీ నెంబర్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి శ్రీశైలం ప్రాజెక్టు మన లెసన్ విన్నాం కదా, కృష్ణానది లెసన్. ఆ లెసన్ లో శ్రీశైలం ప్రాజెక్ట్ కి సంబంధించిన పదాలు ఇటువైపు ఎక్కడున్నాయో చూద్దాం. విశ్వవిద్యాలయం, నాట్యం, జల విద్యుత్తు, కలంకారీ కళ, కనకదుర్గమ్మ వారధి. ఇక్కడ మన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఉన్న పదాలలో జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మనం ఆరో మార్క్ పెట్టుకుని ఇక్కడ జల విద్యుత్ పక్కన శ్రీశైలానికి సంబంధించిన నంబర్ ఏదైతే ఉందో 1 ఇక్కడ బ్రాకెట్ లో వేసుకున్నాం నేను. సెకండ్ వన్ చూడండి, నాగార్జున కొండకి సంబంధించిన పదం ఏముంది? మనం చదువుకున్న పదాలలో విశ్వవిద్యాలయం. నాగార్జున కొండ మీద విశ్వవిద్యాలయం కట్టించారు కదా నాగార్జునుడు. చూడండి, ఇక్కడ నాగార్జున కొండ విశ్వవిద్యాలయం యారో మార్క్ పెట్టుకుని విశ్వవిద్యాలయం పక్కన నెంబర్ 2 వేసుకోవాలి నాన్న. నెక్స్ట్ విజయవాడ కనకదుర్గమ్మ వారధి. చూడండి, ఇక్కడ 3 వేసుకోవాలి. నెక్స్ట్ 4 చూడండి, కూచిపూడి దేనికి ప్రత్యేకత? నాట్యానికి ప్రత్యేకత. నాట్యం ఇక్కడ 4 వేసుకోవాలి నాన్న. నెక్స్ట్ 5th వన్ చూడండి, బందరు కలంకారీ కళలకు ప్రసిద్ధి. ఇక్కడ 5 వేసుకోవాలి నాన్న. ఇలా మీరు మ్యాచింగ్ చేసుకుని నెంబర్స్ వేసుకోవాలి. మీరు నోట్బుక్ లో రాసేటప్పుడు కూడా చక్కగా జతపరచండి అని హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ శ్రీశైలం ప్రాజెక్టు అని పెట్టి 2 ఫింగర్స్ అంత గ్యాప్ ఉంచండి నాన్న. మీ ఫింగర్స్ తో 2 ఫింగర్స్ పట్టే అంత గ్యాప్ ఉంచి పక్కన విశ్వవిద్యాలయం అని రాసి చివరిగా అంటే నోట్బుక్ లో చివరిగా బ్రాకెట్ పెట్టుకుని అక్కడ నెంబర్స్ వేసుకున్నాను. మీరు చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఈ 5 వర్డ్స్ కూడా రాసి మధ్యలో 2 ఫింగర్స్ గ్యాప్ ఉంచి ఈ 5 వర్డ్స్ రాసుకుని మ్యాచింగ్ చేసుకుని బ్రాకెట్ లో నెంబర్స్ వేసుకోవాలి నన్ను నోట్స్ రాసేటప్పుడు. అదే టెక్స్ట్ బుక్ లో అయితే మ్యాచింగ్ చేసేసి నెంబర్స్ వేస్తే సరిపోతుంది అన్న. నెక్స్ట్ ఇదే పార్ట్ ని వర్క్ బుక్ లో చూద్దాం. మనకు వర్క్ బుక్ వచ్చినట్లయితే చూడండి, 6th రోమన్ జతపరచండి. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు, నాగార్జున కొండ విశ్వవిద్యాలయం, విజయవాడ కనకదుర్గమ్మ వారధి, కూచిపూడి నాట్యం, బందరు కలంకారీ కళ. ఇలా మ్యాచింగ్ చేసుకుని నెంబర్స్ వేసుకోవాలన్న. మీరు వర్క్ బుక్ లో కూడా నీట్ గా మ్యాచింగ్ చేయండి. అరేంజ్ చేయకూడదు నాన్న. స్టార్టింగ్ చేసేటప్పుడే స్ట్రైక్ అవుట్స్ లేకుండా నీట్ గా మ్యాచింగ్ చేసి నెంబర్స్ వేయండి. మీ నోట్బుక్ లో రాసేటప్పుడు కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా చదవండి నాన్న. ఈ మ్యాచింగ్ ని అందంగా రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.